ఆర్ యు రెడీ? క్షమించు మరియు మర్చిపో. క్షమించు మరియు మర్చిపో. చాలామంది వారి జీవితంలో జరిగే వాటిని క్షమించలేరు. ఆ సంఘటనను, ఆ వ్యక్తిని, ఆ పురుషుణ్ణి, ఆ స్త్రీని మర్చిపోలేరు. మనస్సులోనే ఉంటుంది. ఒక మాట మీరు గమనించండి, ఈ భూమి మీద ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణురాలు కాదు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ భర్త గారైనా, నీ భార్య అయినా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, మీ తండ్రి అయినా, మీ తల్లి అయినా, విశ్వాసులైనా, దైవజనుడైనా, దైవ దాసురాలైనా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి వ్యక్తిలో వాళ్ళ కోణములో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అందువలన అందరూ నీకు మంచే చేయాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు. ఏదో ఒక లోపం ఉంటుంది. ఎవరో ఒకరు నిన్ను గాయపరుస్తారు. మాటల ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఇచ్చి పుచ్చుకోవడాల్లో గాయపరుస్తారు. అది తద్వారా ఆ గాయాన్ని నీ జీవిత కాలమంతా ఉంచుకొని నువ్వు బతక్కో. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యక్తిని క్షమించలేరు, ఆ వ్యక్తిని మర్చిపోలేరు. ఆ వ్యక్తి చేసినది క్షమించక, మర్చిపోక ఆ వ్యక్తి పేరెత్తితే చాలు వణికిపోతారు. ఆ వ్యక్తి పేరెత్తితే చాలు ఇరిటేట్ అయిపోతారు. ఆ వ్యక్తి గురించి చెప్తే చాలు ముఖమంతా రెడ్గా మారిపోద్ది. ఇక వాళ్ళని మనం అదుపు చేయలేము. ఎందుకు తెలుసా? నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు, ఆ పురుషుడిని క్షమించలేదు, ఆ స్త్రీని క్షమించలేదు, ఆ వ్యక్తిని మర్చిపోలే. గొప్ప విశేషం ఏంటి తెలుసా? నిన్ను ఎవరైతే గాయపరిచారో వాళ్ళు చేసిన వాళ్ళు మర్చిపోయారు. నీకే మనసులో ఉంది. తద్వారా వాళ్ళు జీవితములో, వ్యాపారములో, కుటుంబములో వాళ్ళు ముందు వెళ్ళిపోతుంటారు. కానీ నువ్వు మాత్రం వెనకాలే ఉంటావు. వాళ్ళు 2020లో ఉంటే వాళ్ళు ఎక్కడే ఉంటారు తెలుసా? శరీరం మాత్రమే 2020లో ఉంటుంది. కానీ ఇదివరకు ఎప్పుడో 2015లో ఏదో చేశారే, ఎవరో చేశారే, 2016లో ఎవరో ఏదో చేశారే, 2018లో ఎవరో ఏదో చేశారే, అది మనసులో పెట్టుకొని వాళ్ళ జీవితం ముందుకెళ్ళదు. తద్వారా ఈ రోజున ఏ మనిషి సంపూర్ణురాలు కాదు గనక తండ్రి వాళ్ళని క్షమించే శక్తి నాకు దయచే. వాళ్ళు నా బిడ్డల పట్ల, నా కుమార్తె పట్ల, మా వ్యాపార పట్ల ఏమైతే చేశారో దాన్ని క్షమించడానికి, మర్చిపోవడానికి నాకు శక్తినివయ్యా, సామర్థ్యమునివయ్యా అని నువ్వు ముందుకెళ్ళాలి. దేని బిడ్డలారా, విశాఖపట్నం మధురవాడ అన్న ప్రాంతంలో జరిగిన వేదనకరమైన సంఘటన. ఒక యవనస్తుడు మరొక యవనస్తుడి నుండి, ఒక ఫ్రెండు మరొక యవనస్తుడి దగ్గర నుండి 5,000 తీసుకున్నాడంట. అడిగిన రోజున తిరిగి ఇవ్వలేదంట. తీసుకున్న వ్యక్తి తన ఫ్రెండ్ అన్నాడు పలానా టైంలో ఇవ్వాలని, ఇవ్వలేనందుకు ఆ ఫ్రెండ్ని మంచి మాటలు చెప్పి ఒక చోటకి తీసుకెళ్ళి 2 చేతులు 2 కాళ్ళు కట్టి ఎక్కడికి ఒక చెట్టుకి కట్టేసి కొట్టేస్తున్నారు. ఎంత కొరకు? 5,000 రూపాయల కొరకు. ఎంత వేదనండి దేని బిడ్డలారా. అదే గనక దేవాది దేవుడు మనం చేసిన పాపాలకి, మనం చేసిన దోషాలకి ప్రతీకారం చేస్తే, ప్రతిఫలం ఇస్తే మనల్ని ప్రతిరోజు కొట్టాలి ఆయన. కానీ దేవాది దేవుడు అనేది నేను నిన్ను క్షమిస్తున్నా, నేను నిన్ను కనికరిస్తున్నా. అలాగైతే నీ భర్తను నువ్వు క్షమించు, నీ భార్యను క్షమించు, నీ కుమారుని క్షమించు, నీ పిల్లల్ని క్షమించు, నీ స్నేహితుడిని క్షమించు, స్నేహితురాలను క్షమించు. దేవాది దేవుడు అనేది ఏంటి తెలుసా? నేను మీకు ఏం చేయాలనుకుంటున్నారో అది ప్రజలకు చూపెట్టండి. నేను మీకేం చేయాలనుకుంటున్నారో అది ప్రజలకు తెలియపరచండి. అది నువ్వు చేసి చూపెట్టు. నీకు జీవితంలో చేసి రుజువుపరుస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు ఏమన్నాడు తెలుసా? తండ్రి నీకు వ్యతిరేకంగా, నీకే కేవలం విరుద్ధముగా నేను పాపం చేశానయ్యా. అదేంటి? బెత్షెబాకు వ్యతిరేకంగా కాదా? అదేంటి? ఊరియాకు వ్యతిరేకంగా కాదా? బెత్షెబాకు వ్యతిరేకంగా చేశా, ఊరియాకు వ్యతిరేకంగా చేశా. కానీ దానికి మించి నేను నీకు విరోధముగా చేశానయ్యా. అయ్యా నీకు విరోధముగా నేను చేశానయ్యా, నేను నీకు వ్యతిరేకంగా చేశానయ్యా. అయ్యా నన్ను కనికరించండి అయ్యా. ఇప్పుడు నా పాపం నాకెదురుగా ఉన్నదయ్యా. ఈ సంవత్సరం క్రితం చేశా, కానీ నా వెనకాల లేదు, అది నా ఎదురుగా ఉంది. ఇటు తిరుగుతుంటే నా ఎదురుగా కనపడుతుంది, ఇటు తిరుగుతుంటే ఎదురుగా కనపడుతుంది, ఇటువైపు తిరుగుతుంటే నాకు ఎదురుగా కనపడుతుంది. పాపం నా ఎదుట లేదయ్యా, నా ఎదురుగా నిలబడుతుంది. నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేసావు, నువ్వు అది
చేసావు. నేరారోపణ, అపరాధం. డబ్ల్యూ టోజర్ అన్న వ్యక్తి ఇలాగంటున్నాడు, గిల్ట్ ఈజ్ ఎ ప్రిజన్ విత్ నో బార్స్. మళ్ళా గమనించండి, డబ్ల్యూ టోజర్ అన్న భక్తుడు ఇలాగంటున్నాడు, గిల్ట్ ఈజ్ ఎ ప్రిజన్ విత్ నో బార్స్. అపరాధం లేకపోతే నేరం అంట ఓసలు లేని చెరసాలంట ముందల నిలబడుతుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇదివరకు ఎప్పుడో చేసింది, కానీ ఈ రోజున ఆ పాపం, ఆ పాపిష్టి కార్యం, ఆ అపరాధం నీ ముందల నిలబడుతుందా? దావీదు అంటున్నాడు, నా ముందల నిలబడుతుంది, తద్వారా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎడం వైపు వెళ్ళలేకపోతున్నా, ఎదరికి వెళ్ళలేకపోతున్నా, వెనకెళ్ళలేకపోతున్నా. అయ్యా నాకు ఏంటో అర్థం కావట్లా, సతమతం అయిపోతున్నా. నా ఎదురుగా అడ్డుబండగా నిలబడిన ఆ పాపాన్ని తుడిచివేయ్యా, తీసివేయ్యా, నాకు అది కనపడనీయకుండా చేసేయ్యా. దాన్ని నువ్వు దూరపరచు తండ్రి, అది నన్ను దూరపరచు ప్రభువా. దేని బిడ్డలారా, పాపం చాలా సంతోషంగా ఉంటుంది ఆ క్షణం, కానీ అది మన కుటుంబాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు పాపం చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, అది ఎవరిని ఎఫెక్ట్ చేయదు, దేవుణ్ణి, హృదయాన్ని గాయపరుస్తుంది. దేవుడు హృదయాన్ని గాయపరిచి మనం ఏం సాధించగలం? ఈ లాక్డౌన్ కాలంలో లైవ్లో చర్చిలో ఉండి ప్రసంగం చేస్తుండగా మీరందరూ మీ గృహాలలో వింటున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా మీరు వింటున్నారు. ఒక రోజున ఇలా లైవ్లో ప్రసంగం చేస్తుండగా ప్రసంగం మధ్యలో ఒక తండ్రి గారు ఒక మధ్య వయస్కురావుని తీసుకొచ్చారు. ప్రసంగం జరుగుతుంది కనుక నా దగ్గరికి రానివ్వాల. ప్రసంగం అయిపోయినాక ఆమె దగ్గరికి వెళ్ళా. ఆమె దగ్గరికి వెళ్ళగానే నేను అన్నాను, ఏంటమ్మా నీ అనారోగ్యం అన్నా. అనగానే ఆమె చెప్పింది, నాకు HIV పాజిటివ్ ఎయిడ్స్ రోగం అన్నయ్యా అని. నేను అన్నాను, ఏమైందమ్మా, నీకు వివాహం అయిందా అంటే, వివాహం అయింది, 2 ఆడపిల్లలు. నేను అన్నాను, 2 పిల్లలు ఎక్కడ ఉన్నారు? పెద్ద పాప మా అమ్మతో ఉంది, చిన్న పాప నాతోనే ఉంది. మీ భర్త గారు ఏరి అనగానే వెంటనే అన్నమాట, నా భర్త గారు నాతో లేరు, ఆయన దూరంగా ఉన్నాడు. అన్నా అనగానే ఆయనకి HIV పాజిటివ్ వచ్చిందన్న, అది ఆయనకు ఉందని నాకు చెప్పలా, తద్వారా అది నాకు కూడా వచ్చింది. పిల్లలకు ఉందమ్మా అంటే పిల్లలకు లేదన్నయ్య. దేవానికి స్తోత్రం. ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా? మా ఆయన తన సంతోషం కోసం, మా ఆయన తన శరీర సుఖ సంతోషం కోసం ఆయన తీసుకున్న పొరపాటు నిర్ణయం నన్ను కూడా బలి చేసిందన్నయ్య. అంత మట్టికే కాదు, నా 2 పిల్లలు అనాథలైపోతున్నారన్నయ్య. ఆమె అక్కడ ఏడుస్తుంటే ఆమె ఏడుపును ఆపలేకపోతున్నా. నన్ను బతికిచ్చమని యేసయ్యని అడుగన్నయ్యా, నన్ను బతికిచ్చమని యేసయ్యని అడుగన్నయ్యా, నన్ను బతికిచ్చమని యేసయ్యని అడుగన్నయ్యా. నేను అడుగుతానమ్మా. కానీ అప్పుడు అనుకున్నా, దేవా పాపం అప్పుడు క్షణానికి సంతోషమే, కానీ జరిగింది ఏంటి తెలుసా? ఆ భర్త తీసుకున్న ఆ సంతోషం కోసం తీసుకున్న ఆ నిర్ణయం తన భార్యని ఎఫెక్ట్ చేసింది, తన 2 బిడ్డల్ని ఎఫెక్ట్ చేసింది. ఎంత వేదనకరం! దావీదు తీసుకున్న ఆ నిర్ణయం, దావీదు అనుభవించిన ఆ సంతోషం, అది తన కుటుంబాన్ని ఎఫెక్ట్ చేసింది. యూత్ ఉత్సవంలో ఒక యవనస్తురాలు రెడ్ కోట్ టీములో ఉన్న ఒక చెల్లిని అడిగింది. ఏమని అడిగిందంటే, అన్నయ్యతో నేను వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా అంటే, వాళ్ళు అన్నారు, వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడలేరమ్మా. ఇప్పుడు కాదండి, నేను ఎప్పుడన్నా మాట్లాడొచ్చా? మీరు మాట్లాడాలంటే పలానా రోజు పలానా టైంకి ఉంటారు, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. ఆ యవనస్తురాలు నా దగ్గరికి వచ్చింది. రాగానే చూడటానికి మిక్కిలి సౌందర్యవతి, చూడటానికి ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన ఆమెగా కనిపించింది, చూడటానికి ఏ లోటు లేని కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా కనబడింది, చూడటానికి బాగా చదువుకున్న యవనస్తురాలా కనబడింది. నేనన్నాను, ఏం చదువుతున్నావమ్మా అనగానే, చదవట్లేదన్నయ్యా, ఉద్యోగం చేస్తున్నానన్నయ్యా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకు అర్థమైంది ఏదో ప్రాబ్లం అయిందని. నేను అన్నాను, ఏంటి నానా అని. అన్నయ్య, నేను HIV పాజిటివ్ ఎయిడ్స్ పేషెంట్ని. నాకు భయం వేసింది. ఆమె శిరస్సు మీద పెట్టిన నా హస్తాన్ని అలా వెనక్కి తీసా. ఏంటన్నయ్య తీసేవంది. కాదు ఏమీ లేదమ్మా అన్న. అనగానే నేనన్నాను, నువ్వు చూస్తుంటే ఒక పద్ధతి గల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిలా కనపడుతున్నావు నాన్న, నువ్వు చూస్తుంటే బాగా చదువుకున్న వ్యక్తిలా కనపడుతున్నావు. ఏం చదివావన్నా? ఇలా MBA అయిపోయింది అంది. MBA చదివి ఏమొచ్చింది నాన్న అన్నాను.
వెంటనే నా పక్కన కూర్చున్న వాళ్ళు దూరంగా కూర్చున్నారు. నేను అన్నా, ఏమైందమ్మా? నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నాకన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్దతనం. అతనికి వివాహం అవ్వలేదు, నాకు తెలిసింది. ఆయన ప్రేమిస్తున్నాడు, నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నా. అలా ముందుకు సాగుతుంది. కానీ ఆయన HIV పాజిటివ్ ఎయిడ్స్ పేషెంట్ అని నాకు తెలవదు. ఆయన మంచి బాడీ బిల్డర్ అన్న, చూడటానికి చాలా బాగుంటాడన్నా. అసలు ఇలాంటి వ్యక్తి అని నాకు తెలవదన్నా. ఆయన స్వభావం అలాంటి స్వభావం అని, ఇలా స్త్రీలతో తిరిగే స్వభావం అని నాకు తెలవదన్నా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నా జీవితంలో మొట్టమొదటిగా ప్రేమించింది నిన్నే, నా హృదయములోనికి నిన్ను నేను స్వీకరిస్తున్నా, నేను నిన్ను వివాహం చేసుకుంటా. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే, కవిత్వంతో మాట్లాడే పురుషులతోనూ స్త్రీలతోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. నా హృదయములో నిన్ను స్వీకరించుకున్నాను అన్నాడంట. అనగానే ఎలాగో మేము వివాహం చేసుకుంటాము కదా అని చెప్పి కొన్ని రోజులను నా శరీరాన్ని అతనికి అప్పగించానన్నయ్య. 1 రోజులో 4 రోజులో బయటపడలా. కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నా. తర్వాత నాకు తెలిసింది నేను HIV పాజిటివ్ అని. ప్రియ చెల్లి, ఒక పురుషుణ్ణి ప్రేమించావు, ఒక యవనస్తుని ప్రేమించావు. ఫస్ట్ దేవుణ్ణి అడుగు, తర్వాత నిన్ను ప్రేమించే దేవుడు, తర్వాత ప్రేమించే అమ్మా నాన్నలు ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమించానని చెప్పు. వాళ్ళు ఇష్టపడుతున్నారా? వివాహం చేసుకో. ఇష్టపడట్లేదా? దేవుని వాక్యం వింటున్నా నువ్వు ఇది దేవుడి చిత్తం కాదని పక్కన పెట్టే. అంతేగాని నీ తల రైల్వే పట్టాల మీద పెట్టకో. ట్యాబ్లెట్లు మింగేసి చచ్చిపోకు, నిద్ర ట్యాబ్లెట్ మింగేసి చనిపోకు, విషం తాగి చనిపోకు. అంతేగాని ఇలా నీ శరీరాల్ని ఇలాంటి పురుషులకు అప్పగించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అది ఏం చేసింది తెలుసా? ఆమె తీసుకున్న వివాహం కాకముందే తీసుకున్న నిర్ణయం ఎంతగా మార్చిందంటే ఆమె జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది. కొన్నిసార్లు మన జీవితాన్ని ఎఫెక్ట్ చేయదు, యేసయ్యని గాయపరుస్తుంది. దావీదు అన్నాడు, దేవా హిస్సోపుతో నన్ను కడిగయ్యా. తండ్రి నాయనా నా పాపాన్ని తీసివేయి ప్రభువా. తండ్రి దూరపరచు ప్రభువా. మరలా నీతో నాకు సంబంధం కలగాలి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. ప్రార్థన చేశాడు. దేవుని యొక్క సన్నిధి అతనిలో నుండి తీసివేయలా, దేవుని ఆత్మ అతనిలో నుండి తీసివేయలా. దేవాది దేవుడు మళ్ళా అతన్ని బలపరిచాడు. దేవుడు కృపగల దేవుడు. ఏమనుకున్నాడు తెలుసా? దావీదు సౌలు మీదకున్న కృప తీసేస్తాడేమో అనుకున్నాడు దావీదు. కానీ దేవాది దేవుడు పశ్చాత్తాపడటం వలన దేవాది దేవుడు దావీదు పశ్చాత్తాపడటం వలన అన్నాడు, సౌలు మీద ఉన్న కృప తీసాను కానీ నీ మీద ఉన్న కృప తీసివేయను. ఈరోజు నీ మీద నా మీద ఉన్న కృప ఎన్నడూ ఆయన తీసివేయడు. కానీ పౌలు ఒక మాట అన్నాడు, నేనేమై ఉన్నానో ఆయన కృప, కానీ ఆయన కృపను నేను నిష్ప్రయోజనం చేసుకోవాలా. ఈ రోజున దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మన జీవితం అలా కంటిన్యూ చేయకూడదు. ఆ కృపను మనం నిష్ప్రయోజనం చేసుకోకుండా ముందుకెళ్ళాలి. సాతానుగాడు ఎంత తంత్రగొట్టంటే, సాతానుగాడు ఎంత దుర్మార్గుడంటే ఆ క్షణములో పాపం చేపిస్తాడు. నువ్వు అనుభవించిన సంతోషం ఒక 5 నిమిషాలే, నువ్వు అనుభవించిన సంతోషం ఒక అరగంటే. కానీ వాడు ఎంత దుర్మార్గుడంటే ప్రతి హవర్, ప్రతి గంట గుర్తు చేపిస్తాడు, ప్రతిరోజు గుర్తు చేపిస్తాడు. సోమవారం గుర్తు చేపిస్తాడు, మంగళవారం గుర్తు చేపిస్తాడు, బుధవారం గుర్తు చేపిస్తాడు, గురువారం గుర్తు చేపిస్తాడు, శుక్రవారం గుర్తు చేపిస్తాడు, శనివారం గుర్తు చేపిస్తాడు, ఆదివారం గుర్తు చేపిస్తాడు. ఆడుకుంటాడు వ్యక్తుల జీవితంలో. నువ్వు ఒక అరగంటే సంతోషించింది, నువ్వు ఒక అరగంటే ఆ సమయం గడిపింది. కానీ ప్రతి సెకండు, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం గుర్తు చేపించి నిన్ను బలహీనుడిగా చేసి నీకు టెన్షన్ పుట్టించి అపరాధ భారం మోపేసి, నేరపు భారం మోపేసి, ఉద్యోగం చేయనీడు, ప్రార్థన చేయనీడు, బైబిల్ చదవనివ్వడు, భార్యతో సంతోషంగా ఉండనివ్వడు, భర్తతో సంతోషంగా ఉండనివ్వడు, అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండనివ్వడు, తోటి విశ్వాసులతో సంతోషంగా ఉండనివ్వడు. అది వాడు చేసేది. దావీదు బతుకును అలా చేశాడు.
అనుకున్నాడు, దేవా రక్షణ ఆనందం మరలా నాకు దయచేయి, వీడు ఆటల్లో నేను మునగను, నన్ను నువ్వు బయటికి తీసుకురావాలి, మళ్ళా నేను సంతోషంగా బతకాలి, ప్రతి గంట, ప్రతి సెకండ్, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆనందంతో బతకాలి. ఈరోజు నీకు కూడా ఒక పట్టు కలగాలి, నీకు కూడా ఒక ధైర్యం కలగాలి. నాతో అరగంట చేపించి నా బతుకంతా ఆడుకున్న దెయ్యమా, నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో మరలా ఆనందముతో రక్షణ ఆనందం నాకు దయచేయాలి. అమెరికా దేశంలో 1982వ సంవత్సరమున జరిగిన నిజమైన సంఘటన. కెవిన్ అన్న 22 సంవత్సరాల యవనస్తుడు బాగా తాగేసి, అతనికి కారు లేదు, తన ఫ్రెండ్ కారు తీసుకొని వెళ్ళవలసిన స్పీడ్ కన్నా స్పీడ్కి వెళ్ళిపోయి ఆ తాగిన మైకంలో కన్నులు బెంబేర్లెక్కి ఏం చేస్తున్నాడో తెలవక అతి వేగంగా వెళ్తుండగా ఎదర ఒక యవనస్తురాలు, 18 సంవత్సరాల యవనస్తురాలు నడుచుకొని వెళ్తుంటే ఏళ్ళకి ఢీ కొట్టాడు. అంతే, ఆమె ఎగిరి రోడ్డు మీద పడింది, చచ్చిపోయింది. ఆమె మరణించింది. తద్వారా పోలీసులు పట్టుకున్నారు, కేసు అయింది. ఆ 18 సంవత్సరాల యవనస్తురాలైన తల్లిదండ్రులు మిక్కిలి కోటేశ్వరులు. ఆ లాయర్ని మీట్ అయ్యి, ఈ అధికారులను మీట్ అయ్యి తనకి శిక్ష పడాలి అన్నారు. అలాగే శిక్ష పడేటట్టు చేశారు. శిక్ష పడేటట్టు చేసి ఏం చేశారంటే, ఇతన్ని యావజ్జీవ కారాగార శిక్ష అయిపోతుండగా ఇతను ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, తాగిన మైకంలో ఇలా చేశానండి, నేను చేసింది తప్పేనండి, నేను కావాలని చేయలేదండి, దయచేసి నన్ను క్షమించండి అనగానే ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నారు తెలుసా, ఎలాగో నా పాప లేదు, యావజ్జీవ కారాగార శిక్ష వద్దు, 10 కోట్ల రూపాయలు ఫైన్ తీసుకుందామని చెప్పి ఏం చేశారంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేయకండి, 10 కోట్ల రూపాయలు మాకు అప్పగించమని చెప్పండి అనగానే ఆ కోర్టులో ఉన్న వాళ్ళు అధికారులు ఏమన్నారంటే, యావజ్జీవ కారాగార శిక్ష తప్పాలి అంటే 10 కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాలి అన్నారు. అనగానే ఈయన వాళ్ళ ఇద్దరి మీద, తల్లిదండ్రుల కాళ్ళ మీద పడిపోయి, సార్ నాకు సొంత కారు కూడా లేదు సార్, నాకు సరైన ఉద్యోగం కూడా లేదు సార్, నేను ఆ 10 కోట్ల రూపాయలు ఇవ్వలేను. అటువంటప్పుడు ఇలా తండ్రి ఏమన్నాడు తెలుసా, ఏమని చెప్పాడంటే, నువ్వు నాకు 10 కోట్ల రూపాయలు ఇవ్వద్దు, ప్రతి వారం మా అమ్మాయిని నువ్వు చంపింది మంగళవారం రోజున యాక్సిడెంట్ చేయించింది, ప్రతి మంగళవారం మా ఇంటికి వచ్చి $1 ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. అలా 18 సంవత్సరాలు చేయి. ఎందుకు తెలుసా, నా 18 సంవత్సరాల యవనస్తురాలను నువ్వు చంపావు కనుక అని కోర్టు వాళ్ళు చెప్తే ఆ జడ్జి గారికి ఆశ్చర్యం వేసింది. అదేంటండి, యావజ్జీవ కారాగార శిక్ష వద్దంటే కెవిన్ కాలు మీద పడితే 10 కోట్లు ఇమ్మన్నారు, 10 కోట్లను కట్టలేను అంటే మీ కాలు మీద పడితే ప్రతి వారం మంగళవారం రోజున వచ్చి $1 కట్టేసి వెళ్ళాలా, అదేంటి అనగానే ఆ తండ్రి అన్న మాట ఏంటి తెలుసా, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే మర్చిపోతాడు, నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తే మర్చిపోతాడు, కానీ $1 కోసం ప్రతిరోజు మా ఇంటికి వస్తాడు చూసావా, 18 సంవత్సరాలు, రోజు కుమిలిపోతాడు. అప్పుడు చేసిన దానికి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రతి మంగళవారం గుర్తుకొస్తుంది, అందుకోసం ఇలా చేపిస్తానా. 18 సంవత్సరాలు అలాగే ప్రతి మంగళవారం వెళ్ళి $1 కట్టొచ్చేవాడంట. సాతానుగాడు దుర్మార్గుడు. చేసింది అరగంటే, చేసింది కొన్ని నిమిషాలే, ప్రతిరోజు గుర్తుకొచ్చేటట్టు చేస్తాడు, ప్రతి వారం గుర్తుకొచ్చేటట్టు చేస్తాడు, ప్రతి నెల గుర్తుకొచ్చేటట్టు చేస్తాడు. కానీ సర్వశక్తి గల దేవుడు అన్నాడు, అటువంటి దాన్ని నుండి నేను నిన్ను విడిపిస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి బంధకాల నుండి నేను విడిపిస్తా. దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు, అయ్యా ప్రతిరోజు నేను ఇలా గుర్తు చేసుకోలేను, దేవా ప్రతిరోజు గుర్తు చేపిస్తున్నాడు. దావీదు అన్నాడు దేవునితో, నా పాపాన్ని తీసివేయి, నా కనపడనీయకుండా తీసేయి, నా మనసులో నుండి తీసేయి, నా హృదయం నుండి తీసేయి, మళ్ళీ ఇది జ్ఞాపకం లేకుండా నన్ను చేసేయి. నా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ తండ్రి కెవిన్కి ఎలాగైతే చేశాడు, సాతానుగా నీకు అలా చేస్తున్నాడా, చెల్లి నీకు అలా చేస్తున్నాడా, తమ్ముడు నీకు అలా చేస్తున్నాడా, అలాగైతే దేవుని వైపు తిరుగు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19, 20 వాక్యాలు. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన
నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆమేన్. ఆయన మరలా మన యందు జాలిపడును. హల్లెలూయా. మన దోషములను అణించివేయును. వారి పాపముల అన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు. ప్రైజ్ ద లార్డ్. పూర్వకాలమున నువ్వు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నువ్వు అనుగ్రహింతువు. మరలా ఈ వాక్యం చదువుదాం, చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19, 20 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. అందరు ఈ వాక్యాన్ని మీరు ఇంట్లో రాసి పెట్టుకోండి. సాతానుగాడు మరలా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడా? ఆయన క్షమించాడు, మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన క్షమించాడు, ఆయన నీ మీద కనికరం చూపెట్టాడు. మరలా ప్రతి సోమవారం గుర్తు చేస్తున్నాడా? ప్రతి మంగళవారం గుర్తు చేస్తున్నాడా? ప్రతి నెల గుర్తు చేస్తున్నాడా? ప్రతి సెకండ్ గుర్తు చేస్తున్నాడా? అది సాతానుగాడు గుర్తు చేపిస్తున్నాడు. దేవుడు కాదు గుర్తు చేపించేది. ప్రైజ్ ద లార్డ్. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయనలాగా క్షమించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? కనికరించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆయనలాగా హెచ్చించే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఆయనలాగా మనల్ని కనికరించే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఆయనలాగా ప్రాణం పెట్టిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. సాతానుగాడు ఈ దేవుడు నీతో ఎప్పుడు కోపంగానే ఉంటున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది, నిరంతరము ఆయన కోపముంచడు. ఆయన మాట నమ్ముతావా, సాతాను మాట నమ్ముతావా? అది నీ ఇష్టం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ హల్లెలూయా సముద్రపు అగాధములో నువ్వు పడవేతువు. నదిలో కాదు, సముద్రపు అగాధములో పడవేతువు. పూర్వకాలమున నువ్వు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నువ్వు అనుగ్రహింతువు. హల్లెలూయా. మళ్ళా ఆయన కనికరం చూపెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుడు నిన్ను క్షమించాడు. ఆర్ యు రెడీ? దేవాది దేవుడు నిన్ను క్షమించాడు. ఆయన మర్చిపోయాడు. సాతానుగాడు అంటాడు దేవుడు నిన్ను క్షమించలా, మర్చిపోలా, అందుకే ఇలా జరుగుతుంది. నువ్వు అనాలి, నా దేవుని మాట నేను నమ్ముతున్నా. ఆయన నన్ను క్షమించాడు, నన్ను కనికరించాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు. దావీదు ఎలా బతికాడు తెలుసా? నేరారోపణతో బతకలా, విజయవంతమైన రాజుగా జీవించాడు. పేతురు యేసుప్రభుని చూసి 3 సార్లు నువ్వు ఎవరో నాకు తెలవదని బొంకాడు, అబద్ధమాడాడు. యేసయ్య కన్నులు పేతురు మీద పడినాయి, పేతురు కన్నులు యేసయ్య మీద పడినాయి. ఆ సన్నివేశం పేతురుని పశ్చాత్తాపంలోనికి తీసుకెళ్ళింది. ఎంతో పశ్చాత్తాపడ్డాడు, నన్ను క్షమించేయ్యా, నన్ను క్షమించేయ్యా అని. అయినా సరే దేవుడు నన్ను క్షమించాడు అన్న ధైర్యం రాక పాత వల, పాత పడవ, పాత స్నేహితులు, పాత సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే కృపగల దేవుడు 3 రోజుల తర్వాత పునరుద్ధానుడైనాక సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత పేతురు దగ్గరికి వెళ్ళి మళ్ళా తన పక్షాన చేర్చుకున్నాడు. ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, పేతురు అనుకున్నాడంట, యేసయ్యతోనే తిరుగుతున్నాను, 12 మంది శిష్యులతో మేము తిరుగుతున్నాము, అందరి ముందల యేసయ్య, పేతురు ఆ రోజు 3 సార్లు అబద్ధం ఆడలా నువ్వు అని అందరికీ చెప్తాడేమో అని తన గుండెల్లో అలా భయంగా ఉండేదంట. ఆ 40 రోజుల్లో అనుకునేవాడంట, యేసయ్య అందరి ముందల భయంక్రాంతులైన శిష్యుల గదిలో ప్రత్యక్షం అవగానే యేసయ్య వచ్చినప్పుడు భయపడ్డాడంట. అమ్మో పేతురు నువ్వు అలా 3 సార్లు అబద్ధం ఆడేవు కదూ, మళ్ళీ ఇంకో సన్నివేశంలో 3 సార్లు అబద్ధం ఆడేవు కదూ అని అనుకున్నాడంట. యేసయ్య అలా చెప్తాడేమో, అందరి ముందల నన్ను అవమానపరుస్తాడేమో, అందరి ముందల నన్ను కించపరుస్తాడేమో, అందరి ముందల సిగ్గుపరుస్తాడేమో అని. ఆ పేతురు అనేది మనతో మాట లేకుండా ఆయన నన్ను క్షమించాడు, 10 మంది ముందల నువ్వు ఈ పొరపాటు చేసావని ఎవరికీ తెలియపరచలా, క్షమించాడు, మర్చిపోయాడు. పేతురే మనకు రుజువు. యేసయ్య క్షమించాడా, మర్చిపోతాడు. ఎంతగా మర్చిపోయాడంటే పేతురుని ఒక్క ప్రసంగంలో 3000 మంది మారు మనసు పొందే అంత అభిషేకంతో ప్రసంగం చేపించాడు, గొప్ప పరిచయం చేపించాడు. నడుస్తుంటే నీడ తగిలి స్వస్థ పొందినట్టు చేశాడు. అదే గనక
జ్ఞాపకం చేసుకుని ఉంటే అటువంటి అవకాశం ఇచ్చేవాడు కాదు. ఈరోజు నజరేయుడైన యేసే నామములో యేసే నేను క్షమిస్తున్నాడు, యేసే మర్చిపోతున్నాడు. నువ్వు క్షమించగలవా? నిన్ను నువ్వే క్షమించుకోగలవా? నీకు నువ్వే చేసిన వాటిని నువ్వు మర్చిపోగలవా? ఇతరులు చేసిన వాటిని క్షమించగలవా? నువ్వు మర్చిపోగలవా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎవరైనా వాక్యం వింటున్నప్పుడు, అన్నయ్య క్షమిస్తాను మర్చిపోతున్నాను కానీ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాను అన్న, మరలా అదే పని చేస్తున్నా, మళ్ళా క్షమాపణ అడుగుతున్నాను, మళ్ళా అదే పని చేస్తున్నా, మళ్ళా క్షమాపణ అడుగుతున్నాను, మళ్ళా అదే పని చేస్తున్నా, మళ్ళా క్షమాపణ అడుగుతున్నాను, మళ్ళా అదే పని చేస్తున్నా, మళ్ళా క్షమాపణ అడుగుతున్నా, మళ్ళా అదే పని చేస్తున్నా. చెయ్యకూడదు అనుకుంటున్నా, నా వలన కావట్లా. ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. మళ్ళా మాట చూడండి, పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఒప్పుకుంటున్నాం, క్షమిస్తున్నాం, మళ్ళా చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, దేవుడు క్షమిస్తున్నాం, మళ్ళా చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, దేవుడు క్షమిస్తున్నాం, మళ్ళా చేస్తున్నాం. ఆ పాపం ఎక్కడును? పాపం అపరిమితముగా విస్తరించును. దేవుని కృప నీ మీద పడి మరలా అది చేయకుండా నా దేవుడు ఆ స్థితి నుండి నేను బయట తీసుకొచ్చాను గాక. ఎవరన్నా నిలబడుతున్నారంటే అది మన భక్తి, మన శక్తి కాదు, దేవుని కృపే. ఈరోజు నువ్వు నిలబడుతున్నావు, నేను నిలబడుతున్నావు అంటే ఆయన కృప. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం నిలబడుతుంది ఆయన కృప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రసంగాంశం, యేసయ్యా నన్ను త్రోసివేయకు దేవా, యేసయ్యా మమ్మలను త్రోసివేయకయ్యా, యేసయ్యా మా కుటుంబాన్ని త్రోసివేయకయ్యా, యేసయ్యా మా కుటుంబమును త్రోసివేయకయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఒకటి, హోప్ అమాంగ్ యాషెస్, బూడిద మధ్య ఆశ. గజిబిజిలో నీకు ఆశ కలుగును గాక.